ఇతను చేసిన చిన్న మిస్టేక్ వల్ల వీరిద్దరి బాడీలు అయస్కాంతంలో అతుక్కుపోతుంటాయి. కొత్తగా ఉంది కదా! 2025లో విడుదలైన హాలీవుడ్ మూవీ 'టుగెదర్' ఒక విలక్షణమైన బాడీ హారర్ మరియు సైకలాజికల్ థ్రిల్లర్. భార్యాభర్తలైన డేవ్ ఫ్రాంకో మరియు అలిసన్ బ్రీ ఇందులో కలిసి నటించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికొస్తే మిల్లీ మరియు టిమ్ అనే ఒక జంట తమ పాత జీవితాన్ని వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళి సెటిల్ అవుతారు. మిల్లీకి అక్కడ స్కూల్ టీచర్గా ఉద్యోగం వస్తుంది. కానీ వారి మధ్య అప్పటికే కొన్ని మనస్పర్ధలు ఉంటాయి. టిమ్ ఒక విఫలమైన మ్యూజిషియన్. అతను మానసికంగా కొంత దూరంగా ఉంటుంటాడు. ఒక రోజు అడవిలో వీరిద్దరు హైకింగ్కి వెళ్ళినప్పుడు ఒక వింత గుహలో పడిపోతారనమాట. అక్కడ టిమ్ ఒక గుంతలో ఉన్న నీటిని తాగుతాడు. ఆ నీరు ఒక పురాతన కల్ట్కి సంబంధించింది, అంటే రహస్య ముఠ. ఆ నీరు తాగినప్పటి నుండి వారిద్దరికి వింత అనుభవాలు ఎదురవుతాయి. అదే అయస్కాంతంలో వారు అతుక్కుపోతూ ఉంటారు. వారు తాకినప్పుడల్లా వారి చర్మం మరియు మాంసం ఒకదానితో ఒకటి కలిసిపోతూ ఉంటుందన్నమాట. సో ఇదొక బాడీ హారర్. వారి శరీరాలు అతుక్కుపోయినప్పుడు వారు పడే వేదన చాలా భయంకరంగా ఉంటుందండి. ఒక సందర్భంలో విడిపోవడానికి మిల్లీ చేసే ఒక ప్రయత్నం చాలా క్రూరంగా ఉంటుంది. అది సాతో చేతులను కోసేస్తుందన్నమాట. ఇంకా ఆ రహస్య ముఠకు సంబంధించి ఒక జెమీ అనే వ్యక్తి అదే స్కూల్లో, మిల్లీ పనిచేస్తున్న స్కూల్లోనే టీచర్గా పనిచేస్తూ ఉంటారు. సో అతను ఈ ముఠాకి సంబంధించిన మనిషిని సినిమా చివరిలో తెలుస్తుంది. వాళ్ళ నమ్మకం ఏంటంటే మనుషులు ఒంటరిగా ఉంటే వాళ్ళ లైఫ్ ఫుల్ఫిల్ అవ్వదని చెప్పి ఇద్దరు వ్యక్తులు కలిసిపోయి ఒక్కడిగా మారినప్పుడే ఒక ఫుల్ఫిల్నెస్ వస్తుందని వాళ్ళు నమ్ముతారనమాట. సో జెమీ కూడా గతంలో ఇద్దరు వ్యక్తులు కలిసిపోయిన రూపమే. ఇంకా క్లైమాక్స్కి వస్తే జెమీ వల్ల మిల్లీ తీవ్రంగా గాయపడుతుంది. ఆమె చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు టిమ్ ఆమెను కాపాడడానికి తన బాడీని మిల్లీ బాడీతో పూర్తిగా కలిసిపోవడానికి ఛాన్స్ ఇస్తాడనమాట. సో అప్పుడు వీరిద్దరి శరీరాలు ఒకటైపోతాయి, ఒక శరీరంగా మారిపోతుంది. క్లైమాక్స్ లాస్ట్ షాట్ వచ్చేసరికి మిల్లీ పేరెంట్స్ వచ్చి కాలింగ్ బెల్ కొడితే ఈ రెండు శరీరాలు కలిసిపోయిన తర్వాత ఏర్పడిన ఒక శరీరం వచ్చి డోర్ తీస్తుంది. అక్కడితో సినిమా అయిపోతుంది. సినిమా చాలా కొత్తగా ఉంటుందండి. పేరెంట్స్తో చూసే సినిమా అయితే కాదు ఇది. కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి, కానీ కథ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. హ్యాపీగా ఒంటరిగా కానీ ఫ్రెండ్స్తో కానీ చూసేయచ్చు ఈ మూవీ. నాకైతే నచ్చింది. ఇదివరకే మీరు చూసినట్టయితే ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ చేసి మరికొంతమందికి రీచ్ అయ్యేలాగా నాకు హెల్ప్ చేయండి. మరీ చిన్నపిల్ల ఉందే, ఏదో చేద్దాం. థ్యాంక్ యూ. సర్లే నువ్వు వెళ్ళు.